భారతీయ జనతా పార్టీ బీసీలని కి సంబంధించి పెద్దగా హెల్ప్ చేయకుండా చూడాలని రేవంత్ కోరుకోవాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నేను బీసీల పార్టీ, మేము బీసీల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నాం, బీసీలకు అంత ఇస్తాం ఇంత ఇస్తామని ఇట్లాంటి నాటకాలు ఏం చెప్పదు. కూల్గా బీసీ సామాజిక వర్గాన్ని డెవలప్ చేసుకుంటూ పోతుంది. ప్రధానమంత్రి అనే బీసీ, అలాగే అనేక మంది ముఖ్యమంత్రులు బీసీలు వాళ్ళ పార్టీ తరఫున ఉన్నటువంటి వాళ్ళు. అలాగా ఏది మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి చోట్లనే మార్పులు శరవేగంగా చేసుకోగలిగింది. బీసీ ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్లో ఊహిస్తారా? ఛత్తీస్గఢ్ లాంటి చోట్ల వేరే క్యాస్ట్ వాళ్ళని ఊహించగలుగుతారా? అట్లాంటి ప్రయోగాలు కూల్గా చేసుకెళ్ళిపోతుంది. బట్ కాంగ్రెస్ ఏమో గందరగోళం చేసుకుంటుంది. ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పుడు బీసీ 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 అన్న పాయింట్ తీసుకొని వచ్చారు కదా 42% ఇదంతా. రేపు స్థానిక ఎన్నికల్లో ఒక చర్చ ఉంటుంది. బీసీలకు ఇస్తారా ఇవ్వరా? బీసీలకు 42% ఎలాగో అధికారికంగా సాధ్యం కాదు, అనధికారికంగా ఇస్తారా లేదు మీ పార్టీ తరఫున అన్నటువంటిది ఒకటి. అది సక్సెస్ అయ్యి అది ఫెయిల్ అయితే అదొకటి అస్త్రం అవుతుంది ప్రతిపక్షానికి. అదే సందర్భంలో అక్కడ సక్సెస్ అయింది అనుకోండి, ఇదిగో బీసీలు పోలరైజ్ అయినప్పుడు రెడ్డి సీఎం ఎందుకు ఉండాలి, రెడ్లు ఎంత ఉన్నారని అసలు తెలంగాణలో బీసీ సీఎం ఎందుకు కాకూడదు అన్నటువంటి పాయింట్ నెక్స్ట్ తెర మీదకి తీసుకొస్తారు. అప్పుడు కాంగ్రెస్ లాంటిది ఎట్లుంటుంది, ఇప్పుడు డీకే శివకుమార్ మొత్తం ఖర్చు పెట్టుకున్నాక సిద్ధరామయ్యని తీసుకెళ్ళి సీఎం చేశారు. ఆ సెంటిమెంట్ అక్కడ కుల సెంటిమెంట్ అట్లాంటిది ఉంది. భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి అదే అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అది ఈ టర్మ్లో కాదు, తర్వాత టర్మ్స్లో.